సియోను ప్రార్థనా మందిరం బల్లారాధన కార్యక్రమం మండల ఫెలోషిప్ అసిస్టెంట్ పాస్టర్ జి జయపాల్ గారు ఆరాధన కార్యక్రమం. ప్రభు శరీరం, ప్రభు రక్తం త్రాగడానికి సిద్ధపడేటటువంటి దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వారు స్వపరీక్ష వారికి అవసరం. రొట్టెని తిని పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు ఉత్సవాలకు ఆయన మరణాన్ని ప్రచురించదని సెలవిచ్చిన మాటను బట్టి యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిని త్రాగాలనేటువంటిది ప్రభు ఇచ్చిన మాట. భక్తుని పౌలు గారు మరలా ఈ సంగతిని తెలియపరుస్తూ వచ్చారు. కనుక ప్రభు యొక్క శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి అలా తిని త్రాగకపోతే అపరాధాలు అవుతారని దేవుని మాట హెచ్చరిక చేయబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్వపరీక్ష అవసరం. మనకి ఇలా చేస్తే ఆశ్రయించబడిన వారు ఉంటారు, లేదంటే తనకు తానే శిక్షావిధి కలగటానికి త్రాగుతాడనేటువంటి సత్యం వాక్యం సాగుతుంది. ఇలా చేసిన వారు చాలామంది హీనయ్యారని, రోగులయ్యారని, చాలామంది నిద్రించారని ప్రభు వాక్యం సాగు. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రభు వాక్యానికి బద్దులమని ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని, రక్తాన్ని త్రాగి ప్రభుత్వ నమ్మకమైనటువంటి ప్రియమైన బిడ్డలుగా కొనసాగుదాం. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి మీ స్తోత్రాలు. మీ మహాకృప చేత మీ శరీరము, మీ రక్తము తిని త్రాగుటకు నేను సిద్ధపడి మీ సన్నిధిలో నిలబడి ఉండగా మీ సహాయం దయచేసి బలపరచమని ప్రార్థిస్తున్నా. తోడేయండి, సహాయం చేయండి, బలపరచండి, కార్యం జరిగించండి, మహిమ చేత నింపండి. యోగ్యత లేని బిడ్డలందరినీ సిద్ధపరచండి, యోగ్యత లేని వారికి కూడా సహాయం చేయండి, యోగ్యులుగా మార్చండి, కార్యం చేయండి. బిడ్డలందరినీ బలపరిచి మీ యొక్క ఆయన ఆశీర్వాద బలంలో చేయవేసే ప్రభు మా అందరికీ దయచేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తన అప్పకూడదు రాత్రి రొట్టెను పట్టుకొని తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి కొట్టించిన రీతిని బట్టి ప్రభు శరీరాన్ని బట్టి మనందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. తెలుసుకుందాం. ప్రభుత్వ దేవుడిని ఒకటి ప్రార్థించాం. ఉదయకాలమందు తండ్రి, ఈ 3వ మాసం మందు మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నా తండ్రి నాయన అయ్యా ఈ మొదటి పునరుద్ధాన దినమందు నాయన ప్రభు ఆ పాత్ర ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి దేవా మీరు యోగ్యతను మాకు అనుగ్రహించిన ఆయన ఈ సమయమందు ఈ విధంగా మేమందరం ఆయన మీ నామములో మీ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ప్రచురపరచడానికి నీ పునరుద్ధాన శక్తి చేత నింపబడిన వారమై ఈలో కార్యమును జరిగించుచూ ఉండగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ కృప చేత బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క ప్రాణాల, మా యొక్క దేహములకు నాయన, మా ఆత్మలకు నా తండ్రి నాయన నూతనమైనటువంటి శక్తిని, బలమును, పునరుద్ధాన బలమును నాయన అందరికీ నీ సమృద్ధిగా దయచేసి మహిమ పొందమని ఇటు కార్యములు అయ్యా ఈ కార్యము ద్వారా వారికి నా తండ్రి నాయన తండ్రి తీసుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా అయ్యా దీవెన ఆశీర్వదమని యేసయ్య పరిశుద్ధమైన నామములోని అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. వంటిగా ప్రార్థించి ఉపవాస నిధురాలేక కలత చెందిన ప్రభుని మోయించెదరు. యేసు ఇంత సిలువనే Thank you.